దుమ్ము పట్టిన జుట్టు, నల్లటి చర్మం, చినిగిన సాలువ, అతుకులతో కూడిన దుస్తులు, తెగిన చెప్పులు, చేతికర్ర సహాయం. నాణాలేరుకుంటూ అతడు వీధుల వెంట తిరుగుతున్నాడు. అతడిని చూసి తోటి వాళ్ళు పిచ్చోడనుకున్నారు. తమకు తోచినంత ఆహారమో నీరో ఇవ్వటం మొదలుపెట్టారు. అతడు అలా వీధుల వెంట కుంటుకుంటూ వెళ్ళాడు. చివరికి తను అనుకున్నది సాధించాడు. అదేంటి, ఓ పిచ్చోడు, అందులోనూ బిచ్చగాడు అనుకోవడమేంటి, అనుకున్నది సాధించడమేంటి, అసలు అతడికి ఉన్న లక్ష్యమేంటి? ఈ ప్రశ్నలన్నీ మీ మధ్యలో మెదులుతున్నాయి కదా. ఇక ఆ ప్రశ్నలకు సమాధానాల పరంపరే ఈ కథనం రొటీన్ గా ఉండదు. ప్రతి వాక్యం కూడా రోమాలో నిక్కబడిచేలాగా ఉంటుంది. సింపుల్ గా చెప్పాలంటే అడ్వెంచర్ సినిమాను 70mm స్క్రీన్లో డాల్బీ సౌండ్లో కళ్ల ముందు ఉంచుతుంది. అది మా గ్యారంటీ. అసలేం జరిగిందంటే అది పాకిస్తాన్ 1980 కాలం. ఇప్పట్లో మాదిరిగానే పాకిస్తాన్ అప్పుడు ప్రతిదానికి దేబిరించడం లేదు. అప్పట్లో పాకిస్తాన్ సైన్యం ఇప్పటి మాదిరిగానే ప్రభుత్వం మీద పెత్తనం సాగించడం లేదు. పైగా ప్రతిదానికి భారతదేశంలో కాలుదబడాన్ని పాకిస్తాన్ పరిపాటిగా మార్చుకుంది. అంతేకాదు, మన దేశంలో నిత్యం కలహాలు సృష్టించడానికి శత్రు దేశాలతో చేయి కలిపింది. దానికి తగ్గట్లుగానే అడుగులు వేయటం మొదలుపెట్టింది. అప్పట్లో మీడియా వ్యాప్తి ఇంతగా లేదు. పైగా పాకిస్తాన్ ప్రతి విషయాన్ని కూడా బయట ప్రపంచానికి తెలియకుండా జాగ్రత్తగా వహించేది. అప్పట్లో సరిహద్దుల వద్ద నిత్యం రావణ కాష్టం రగులుతూనే ఉండేది. రక్తపాతం, కాల్పులు నిత్య కృత్యంలాగా సాగుతూ ఉండేవి. ఇవి ఇలా జరుగుతుండగానే పాకిస్తాన్ న్యూక్లియర్ వెపన్స్ తయారు చేస్తుందని, న్యూక్లియర్ బాంబులను రూపొందిస్తుందని, చైనా సహకారం అందిస్తుందని భారత్కు సమాచారం అందింది. అయితే ఈ సమాచారాన్ని ప్రపంచ దేశాల ముందు ఉంచాలంటే దానికి తగ్గట్టుగానే ఆధారాలు ఉండాలి. ఇక ఆ ఆధారాలు పాకిస్తాన్ ఇవ్వదు, చైనా బయటకు చెప్పదు. మరి పాకిస్తాన్ పన్నాగని బయట దేశాలకు ఎలా చెప్పాలి? ప్రపంచం వేదిక మీద పాకిస్తాన్ దేశాన్ని దోషిలాగా ఎలా నిలబెట్టాలి? ఈ ప్రశ్నలు అప్పటి ఇంటెలిజెన్స్ బ్యూరోను ఉక్కిరిబిక్కిరి చేశాయి. ఆ ప్రశ్నలకు సమాధానం నేను చెప్తాను అంటూ చెయ్యి పైకి లేపాడు ఓ వ్యక్తి. అతని పేరే అజిత్ దోవల్. అప్పటికి అతడు చాలా యంగ్, పైగా సూపర్ కాప్ అని పేరు తెచ్చుకున్నాడు. అజిత్ శక్తి సామర్థ్యాల మీద నమ్మకం ఉంచిన ఇంటెలిజెన్స్ బ్యూరో అతడికి అవకాశం ఇచ్చింది. పైగా ఈ ఆపరేషన్కు సిక్కిం అని పేరు పెట్టింది. ఇంటెలిజెన్స్ బ్యూరో ఆదేశాల ప్రకారం అజిత్ మారువేషంలో ఒక రకంగా చెప్పాలంటే బిచ్చగాడిగా పాకిస్తాన్లో అడుగుపెట్టాడు. అతడి లక్ష్యం పాకిస్తాన్ రహస్యంగా దాచుకున్న న్యూక్లియర్ ఆపరేషన్ విషయాలను బయటపెట్టడం, రహస్యంగా చేస్తున్న ప్రయోగాలను తెలుసుకోవడం. అప్పట్లో చైనా మద్దతుతో పాకిస్తాన్ న్యూక్లియర్ కార్యక్రమాలను విజయవంతంగా కొనసాగిస్తోంది. ఈ కార్యకలాపాలను ఇస్లామాబాద్లోని కహుటాలోని ఖాన్ ల్యాబొరేటరీస్లో చేపడుతోంది. అయితే ఆ ప్రాంతం మొత్తం అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య ఉంది. దీంట్లోకి ఈగ కాదు కదా, కనీసం గాలి కూడా వెళ్లే అవకాశం లేకుండా భద్రతగా ఉంది. ఎలాగైనా సరే అక్కడ ఉన్న రహస్యాలను బయట పెట్టడానికి అజిత్ కదిలాడు. నెలల తరబడి పాకిస్తాన్ వీధుల్లో, ముఖ్యంగా ఇస్లామాబాద్ నగరంలో పిచ్చివాడిలా తిరిగాడు. ఎండకు మాడిపోయాడు, వానకు తడిచిపోయాడు, చలికి వణికిపోయాడు. అతడి నరనరాల్లో దేశమంటే ప్రేమ, దేశానికి ఏదైనా చేయాలనే కోరిక, అవన్నీ కూడా అతడిని ముందుకు నడిపించాయి. ఖాన్ ల్యాబొరేటరీలో పనిచేసే శాస్త్రవేత్తలు ఇస్లామాబాద్లోని ఒక క్షవరశాలలో క్షవరం చేయించుకునేవారు. అయితే ఆ వెంట్రుకలను క్షవరం చేసిన వ్యక్తి నిర్లక్ష్యంగా వదిలేశాడు. అయితే అజిత్ వాటిని అత్యంత జాగ్రత్తగా సేకరించి భారతదేశానికి పంపించాడు. ఆ వెంట్రుకలను మన దేశంలోని లాబొరేటరీలలో పరిశీలించగా అందులో యురేనియం, రేడియేషన్ ఆనవాళ్లు కనిపించాయి. దీంతో భారత్ భయపడిందే జరిగింది. భారత్ అనుమానిస్తున్నదే నిజమైంది. ఎందుకంటే అక్కడికి ఖాన్ ల్యాబొరేటరీలో న్యూక్లియర్ పరీక్షలు జరుగుతున్నాయి. పాకిస్తాన్ న్యూక్లియర్ బాంబులను రూపొందిస్తోంది. ఈ విషయం అజిత్ దోవల్ చేపట్టిన సీక్రెట్ ఆపరేషన్ ద్వారా ప్రపంచ దేశాలకు తెలిసింది. ఈ మిషన్ స్వల్పకాలికం కాదు, సుమారు 6 సంవత్సరాల పాటు జరిగింది. 6 సంవత్సరాల కాలం అజిత్ పాకిస్తాన్లో ఉన్నారు. అడుగడుగునా ముప్పును ఎదుర్కొన్నారు. తాము దొరికితే మన దేశ జాతీయ భద్రత కూడా ప్రమాదంలో పడుతుంది. అందువల్లే తనను తాను కాపాడుకుంటూ, తన ఉనికికి తెలియకుండా జాగ్రత్త పడుతూ అజిత్ అడుగడుగు వేశాడు. బార్డర్లో సైనికుడికి మించి ప్రాణాలను పణంగా పెట్టి పాకిస్తాన్ దుర్మార్గాన్ని బయటకి తెలిసేలా చేశాడు. అజిత్ చేసిన పని వల్ల పాకిస్తాన్ అణు పరీక్ష సామర్థ్యాలు దాదాపు 15 సంవత్సరాల పాటు ఆగిపోయాయి. ఎందుకంటే ఈ ఆధారాలతో భారత్ ప్రపంచ వేదిక ముందు పాకిస్తాన్ దుర్మార్గాన్ని బయటపెట్టింది. చైనా అనుసరిస్తున్న కుటిల యత్నాన్ని తెలిసేలా చేసింది. అజిత్ చేపట్టిన ఈ మిషన్లో
ఆద్యంతం క్రైమ్ సినిమాకు మించిన ట్విస్టులు చోటు చేసుకున్నాయి. విషయాలను దేవదత్ అనే రచయిత అజిత్ దోవల్ అనే ఏ మిషన్లో పేర్కొన్నారు. మరి ఈ స్టోరీ గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేసేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.